ఈరోజు ప్రార్థన మీ జీవితంలో ఏ స్థానంలో ఉంది? ప్రార్థనకి మీరు ఇచ్చే ప్రాముఖ్యత ఏంటి? మీ జీవితాన్ని ఒకవేళ దేవుడు ఒక పర్సంటేజ్ విధానంలో బేరేజీ వేస్తే, ఈరోజు మొబైల్ ఫోన్స్ మనం చూస్తున్నప్పుడు దాంట్లో బ్యాటరీ పర్సంటేజ్కి చాలా వాల్యూ ఇస్తూ ఉంటారు కదా, చాలా వాల్యూ ఇస్తూ ఉంటారు బ్యాటరీ పర్సంటేజ్కి. ఈ బ్యాటరీ పర్సంటేజ్ చూస్తా, ఇదిగో నా వాట్సాప్ అండి ఎంత వినియోగించిందండి, నా ఫేస్బుక్ అండి ఎంత వినియోగించిందండి, నా ఇన్స్టాగ్రామ్ అండి, నా యూట్యూబ్ అండి ఎంత వినియోగించిందండి అని చెప్తా ఉంటారు. దాంట్లో రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. అలానే ఒకవేళ దేవుడు నీ జీవితాన్ని బేరీజీ వేస్తే, నీ జీవితంలో ప్రార్థనకు నువ్వు ఇచ్చిన శాతం ఎంత? 1%, 2%, 10, 20, 30? ఏ భాగంలో మీరు ఉన్నారు? ఇదిగో మన జీవితంలో ఒక కార్యాన్ని మనం పొందుకోవాలి అని అంటే, ఒక దీవెన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అని అంటే, ఇంకొక మాటలో చెప్పాలని అంటే, దేవాది దేవుడి నుంచి దగ్గర నుంచి నూతన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అని అంటే, పట్టుదలతో ప్రార్థించే వారంగా ఉండాలి.